1000 మంది దోషులకు శిక్ష పడకపోయినా పర్వాలేదు, ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అని మనం నమ్మే న్యాయ సిద్ధాంతం ప్రకారం త్రిపుర తరపు న్యాయవాదిగా తన తరపున వాదించే అవకాశాన్ని ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. పర్మిషన్ గ్రాంటెడ్. త్రిపుర గారు, ఆ రోజు ఏం జరిగిందో కాస్త వివరంగా చెప్పండి. నేను బాలాగారు ఇద్దరం కలిసి రిటైర్డ్ రిజిస్టర్ ఆఫీసర్ గారింటికి వెళ్తున్నాం. రిటైర్డ్ రిజిస్టర్ ఆఫీసరా? ఆయనింటికి ఎందుకు వెళ్తున్నారు? మా బాలాగారి తాతయ్య గారిని 3 సంవత్సరాల క్రితం ఎవరో దారుణంగా చంపేశారు. ఆ చంపిన వాళ్ల గురించి ఎవరికీ తెలీదు. ఆయన చివరిసారిగా కలిసిన వ్యక్తి ఆ రిటైర్డ్ రిజిస్టర్ ఆఫీసర్. అందుకే ఆయన దగ్గరికి బయలుదేరాం. ఇంటికి కోడలుగా వచ్చిన మీకు ఆ మర్డర్ ఎలా జరిగిందని క్యూరియాసిటీ ఎందుకు? ఆ హత్య గురించి బయటపడితే నా భర్త మామూలు మనిషి అవుతారని సైకియాట్రిస్ట్ దగ్గర వైద్యం చేయించినప్పుడు ఆయన చెప్పారు. అందుకే ఆ హత్య గురించి తెలుసుకోవడానికి వెళ్ళాం. యువర్ ఆనర్, త్రిపుర గారు వెళ్ళింది రిటైర్డ్ రిజిస్ట్రార్ ఆఫీసర్ గారి దగ్గరికే కానీ వాళ్ళ మావయ్యని చంపడానికి కాదు అని స్పష్టంగా తెలుస్తుంది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. మై డియర్ లాయర్ గారు, అన్ని సాక్ష్యాలు ఇస్తాను. మీ అబ్జెక్షన్స్ తో దయచేసి డిస్టర్బ్ చేయకండి. మీరు కూర్చోండి. త్రిపుర గారు, మీరు వెళ్ళండి. యువర్ ఆనర్, బాధితుడు తల్లిగారైన పార్వతమ్మ గారిని విచారించడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుచున్నా. పర్మిషన్ గ్రాంటెడ్. పార్వతమ్మ గారు, పార్వతమ్మ గారు, పార్వతమ్మ గారు. పార్వతమ్మ గారు, త్రిపుర మీ ఇంటి కోడలు కాకముందు మీ దగ్గర కేర్ టేకర్ గా ఉండేవారు కదా? ఆ సమయంలో మిమ్మల్ని ఏమైనా డబ్బులు ఎక్కువ కావాలని డిమాండ్ చేశారా? లేదు సార్. డబ్బుల కోసం ఏమైనా దొంగతనాలు లాంటివి చేశారా? లేదు. పార్వతమ్మ గారు, మీ మనవడిని ట్రాప్ చేసి త్రిపుర డబ్బులు తెప్పించుకుందని అప్పుడు మీరు తిట్టారు కదా? తనే స్వయంగా తన చేతులతో డబ్బులు తీసుకుందా? తను తీసుకోలేదు. నా మనవడి చేత తీసుకురమ్మని చెప్పింది. అలా చెప్పిన విషయం మీరు ఎవరైనా విన్నారా? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, బాలకృష్ణకి త్రిపుర రామగిరి నుండే పరిచయం. ఆ పరిచయంతో బాలకృష్ణకు త్రిపుర మీద అమితమైన అభిమానం ఏర్పడింది. ఆ అభిమానంతో త్రిపుర వాళ్ళమ్మ గల్ఫ్లో కష్టాల్లో ఉందని తెలిసి బాలకృష్ణ సహాయం చేయాలని డబ్బు నగలు తీసుకుని వెళ్తే అప్పటికీ త్రిపుర ఆ నగలు డబ్బులు ముట్టుకోలేదు. కానీ వీళ్ళంతా పెద్ద గొడవ చేసి తనే నిందితురాలని అభాండాలు వేశారు. గాయత్రి, ఇంటి దగ్గర ఏమన్నావు? మా అక్క ఏ తప్పు చేయదు, తనకి ఏ అవసరమో లేదు అన్నావు. మరి ఆ డబ్బు బాల ఎందుకు ఇంటి దగ్గర నుంచి తెచ్చి తనకిస్తున్నాడు? ఈ డబ్బు కోసమే తను మన ఇంట్లో కేర్ టేకర్ గా చేరింది. బాలని ఏ మార్చి డబ్బులు కొట్టేయాలని చూసింది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఎప్పుడో జరిగిన వాటితో కేసుని డైవర్ట్ చేస్తున్నారు డిఫెన్స్ లాయర్ గారు. యువర్ ఆనర్,
ఎప్పుడో జరిగిన సంఘటనలో నా క్లయింట్ త్రిపుర తప్పు చేయకపోయినా తప్పు చేసింది అన్నారు. ఇప్పుడు కూడా అందరూ అలాగే అంటున్నారు. పార్వతం గారు, త్రిపుర మంచిది కాదు అని మీరు నమ్మిన తర్వాత కూడా తనని కేర్ టేకర్గా మీ ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారో తెలుసుకోవచ్చా? మా కన్నయ్యకి తనంటే చాలా ఇష్టం. That's all, Your Honor. ఈ కేసులో వాదోపవాదాలు విన్న తర్వాత ఈ వీడియో ఎవిడెన్స్ని సైబర్ డిపార్ట్మెంట్ వాళ్ళకిచ్చి పూర్తిగా అనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇవ్వవలసిందిగా పోలీసులను ఆదేశిస్తున్నాను. అలాగే ఈ కేసులో ముద్దాయికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసుని తరువాత వారానికి వాయిదా వేస్తున్నాను. The court is adjourned.